Happy afternoon, you all. Are you doing certificates? I hope you are spending your quality time on working, watching videos. Very good. Okay, what is meant by SEO? SEM, we are going to discuss about SEM. What is meant by SEO? Search engine marketing is SEO. What is meant by SEO? Search engine optimization. Search engine optimization SEM అంటే ఏంటి? సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. SEOకి SEMకి డిఫరెన్స్ ఏంటి? SMM అంటే ఏంటి? యూ కెన్ సెటిల్ యువర్ లైఫ్ అయితే SMM లో కూడా మీకు సెటిల్. ఇవన్నీ మీకు డిజిటల్ మార్కెటింగ్ స్టార్టింగ్ లో డిజిటల్ మార్కెటింగ్ చెప్పారు కదా, దీస్ ఆర్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. యూ కెన్ చూస్ యువర్ కెరియర్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ ఆప్షన్స్. కంటెంట్ మార్కెటింగ్ మార్కెటర్ గా అయినా, కంటెంట్ రైటర్ అయినా సెటిల్ అవ్వచ్చు మీరు ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. ఓకే, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అయినా, SEO అయినా సెటిల్ అవ్వచ్చు, SEM అయినా సెటిల్ అవ్వచ్చు, సెర్చ్ ఇంజిన్ మార్కెటర్, సోషల్ మీడియా మేనేజర్ SMM అయినా సెటిల్ అవ్వచ్చు, యువర్ విష్. అఫిలియేట్ మార్కెటర్ అయినా విష్ సెటిల్ అవ్వచ్చు. If you are interested in this social media marketing, very good. These are all your career options. Ivanni meeku career options, and it will give you a lot of comfort that you can sit at your home and do these things. When you expect, what is the income that you are going to earn? Ever adagaleru kada na mee doubt. ఈ కెరియర్ చూస్ చేసుకుంటే ఎంత ఇన్కమ్ అమౌంట్ చేయొచ్చు. ఇవన్నీ మీకు బేసిక్స్ మాత్రమే. మీరు ఏదైనా ఒక్క దాంట్లో మీరు స్పెషలైజేషన్ చేయాలి అంటే యూ హ్యావ్ టు చూస్ అగైన్ పర్టికులర్ చూస్ ఎనీ అకాడమీ to get a deep knowledge about business, and you have to do a lot of practicals and lot of experiments. మీకు డీసెంట్ శాలరీ అయితే వస్తుంది. ఎలాంటి శాలరీస్ వస్తాయి, సో మీరు ఎలా డిమాండ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ మనకు సపరేట్ టాపిక్ ఉంది కదా, అందులో మనం డిస్కస్ చేస్తున్నాం. అమ్మాయి అడుగు మై వాయిస్ ఈజ్ మై వాయిస్ లౌడ్? నా వాయిస్ లౌడ్గా వస్తుందా లేదా? ప్లీజ్ లెట్ మీ నో. ఫ్యాన్ సౌండ్ ఏమైనా డిస్టర్బెన్స్ గా ఉందా? No. Okay. Good. Let's start. So, search engine marketing. Search engine marketing often referred to as SEM. SEM అనే షార్ట్ కట్ లో మనం తెలుస్తాం. We all know that. So, it is aimed to increase the website's visibility. SEO అంటే ర్యాంకింగ్ కదా, సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్ అంటే ఫస్ట్ ప్లేస్ లో రావాలా, సెకండ్ ప్లేస్ లో రావాలా, థర్డ్ ప్లేస్ లో రావాలా అనేది ర్యాంకింగ్ ఇస్తారు. అండ్ SEM అంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ వెబ్సైట్స్ విజిబిలిటీ. అంటే మీరు అబ్జర్వ్ చేశారా, మీరు దేని గురించి అయినా అమెజాన్లో ఏదైనా సెర్చ్ చేసి చూడండి, అమెజాన్లో ఏదైనా దేని గురించి అయినా సెర్చ్ చేసి చూడండి, లేదంటే మీరు ఒక మొబైల్ గురించి సెర్చ్ చేసి చూడండి, మీ బ్లూ కలర్కి వెళ్ళినా మళ్ళీ అదే అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, అంటే సేల్ అయిపోతున్నారు త్వరగా తీసుకోండి అని. మరి గూగుల్కి వెళ్ళినా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఇన్స్టాగ్రామ్కి వెళ్ళినా అలా మీకు సేమ్ థింగ్ పాపప్ అవుతూనే ఉంటుంది అడ్వర్టైజ్మెంట్. సో SEM అనేది దట్ ఈస్ ద స్పెషలైజేషన్. అంటే దాని స్ట్రాటజీ ఏంటంటే వెబ్సైట్స్ విజిబిలిటీని ఎక్కువ ఇంక్రీజ్ చేస్తుంది. మీరు దేని గురించి అయినా సెర్చ్ చేస్తే మీరు ఎక్కడికి వెళ్ళినా అదే పాపప్ అవుతూ ఉంటుంది, మీ రీసెంట్ సెర్చ్ చేస్తే పాపప్ అవుతూ ఉంటాయి. ఓకే, సో మీరు యూట్యూబ్కి వెళ్ళినప్పుడు స్కిప్ యాడ్, వీడియో స్టార్ట్ అయ్యే యాడ్ వస్తుంది కదా, అందులో కూడా మీకు ఇవే వస్తాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్
కోర్స్ ఏదైనా ఇంగ్లీష్ లెర్నింగ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి, స్పోకెన్ ఇంగ్లీష్ గురించి సెర్చ్ చేశారనుకోండి, యూట్యూబ్కి వెళ్ళినా అవే యాడ్ చేస్తాం, ఏ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి వెళ్ళినా అవే యాడ్ చేస్తాం. దాని మీద మీరు క్లిక్ చేస్తే, ఓకే, ఇఫ్ యు ఆర్ క్లికింగ్ ఆన్ దట్ పర్టికులర్ యాడ్, ఆ యాడ్ మీద క్లిక్ చేసి ఆ యాడ్ పోస్ట్ చేసిన వాళ్ళకి అమౌంట్ అనేది వెళ్తుంది. ఇప్పుడు యూట్యూబ్లో వస్తుంది. ఇప్పుడు నాకు ఛానల్ ఉంది, నా ఛానల్లో మీరు సెర్చ్ చేసింది అందులో ఉంది అనుకోండి, స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చి తర్వాత నా వీడియో వచ్చింది అనుకోండి. సో మీరు దాని మీద క్లిక్ చేసి మీరు అందులో కోర్స్లో జాయిన్ అయ్యారు అనుకోండి. సో ఐ విల్ గెట్ ద మనీ, ఐ విల్ బి పెయిడ్ ఫర్ దట్. ఓకే, it comprises a range of techniques with primary focus on paid search advertisement అంటాం. ఓకే, గెట్ ఎట్ క్లారిటీ. జనరల్ గా మనం సెర్చ్ చేసే రీసెంట్ అంటే ఏదైనా సరే మనం సెర్చ్ చేసినప్పుడు wherever you are going, whatever the social media platform it could be, it is falling up again. Okay, so our visibility, our website visibility పెంచే దాన్ని we call it as a search engine marketing. So as we are discussing, for every topic, it's a demand. Okay, volume. I will come later. Okay. I hope I am now audible now. Is my voice clear? Please let me know fast. Is my voice clear? Okay. So what is the demand for SEM? So we already know digital marketing అంటేనే మెయిన్ టార్గెట్ ఏంటి, ఇంటర్నెట్ యాక్సెస్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. ఈజ్ ద మెయిన్ టార్గెట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ కదా. సో సేమ్ మీ కంటెంట్ మార్కెటింగ్ ఏది తీసుకున్నా కూడా ఫస్ట్ పాయింట్ మనకు అదే వస్తుంది. బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ యాక్సెస్ టు ఇంటర్నెట్ ఎవ్రీడే. చాలా మంది మొబైల్స్ యూజ్ చేస్తున్నారు, ఆ మొబైల్స్ లో కూడా సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా. So this is the first and foremost point for each and every sectors of digital marketing. Content marketing అవ్వచ్చు, email marketing అవ్వచ్చు, అండ్ SEM, SEO, SNM ఏదైనా సరే మనకి ఫస్ట్ వచ్చే పాయింట్ ఏంటి అంటే బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ యాక్సెస్ టు ఇంటర్నెట్ ఇంక్రీజ్ డిమాండ్ ఫర్ ఫ్రెష్ అండ్ అప్డేటెడ్ కంటెంట్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, మన కంటెంట్ ఫ్రెష్ గానే ఉండాలి, అప్డేటెడ్ గానే ఉండాలి. And individual to business connect easily. So I am a content marketer, I am a social media marketer. So I am sending a cold mail to business, ఏదైనా స్మాల్ స్కేల్ లార్జ్ స్కేల్ ఏదైనా బిజినెస్ అవ్వచ్చు. I am there to help you to skyrocket your business with my content అని మనం ఇండివిజువల్ అంటే మనం యాజ్ అ పర్సన్ మన ఇండివిజువల్ డైరెక్ట్ గా బిజినెస్ తో మనం కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇన్ ద ట్రెడిషనల్ మార్కెటింగ్ ఒక యాడ్ చేయాలంటే ఎలా చేసేవాళ్ళు, టూ మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. అంటే దానికి రైటర్ కంటెంట్ రాసేవాడు ఒకరు ఉంటాడు, షూట్ చేసేవాళ్ళు ఒకరు, దాన్ని డిజైన్ చేసేవాళ్ళు ఒకరు, ప్లాన్ చేసేవాళ్ళు ఒకరు. సో ఒక టీవీలో ఒక యాడ్ రావాలి అంటే పీపుల్ లాట్ ఆఫ్ పీపుల్ టుగెదర్ యాజ్ అ టీమ్ వర్కింగ్ కదా. అట్లీస్ట్ ఒక ప్రాజెక్ట్ అంటే 20-30 పీపుల్ అన్న దాని మీద వర్క్ చేస్తూ ఉంటారు ఒక యాడ్. ఓకే, సో ఇప్పుడు దట్ మేడ్ రియలీ ఈజీ. ఒక్కరే మనమే ఎడిటింగ్ చేసుకోవచ్చు, మనమే కంటెంట్ చేసుకోవచ్చు అండ్ మనమే దానికి
కొన్ని సాంగ్స్ లేదంటే మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. 1% కెన్ డూ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. సో డిజిటల్ మార్కెటింగ్ మేడ్ ఈజీ సో దట్ we as individuals getting opportunity to contact businesses directly. ఇది వరకు ఆపర్చునిటీ ఉండేది కాదు, ఎందుకంటే మొబైల్స్ లేవు, సోషల్ మీడియా లేదు కాబట్టి మనం డైరెక్ట్ గా కంపెనీస్ తో మాట్లాడే ఛాన్స్ మనకు ఉండేది కాదు. మనము కంటెంట్ రాసి బిజినెసెస్ తో టైఅప్ అవ్వాల్సిన అయ్యే ఛాన్స్ మనకు వచ్చేది కాదు. బిజినెస్ టు బిజినెస్ ఉండేది ఇది వరకు. ఓకే, ఒక కంపెనీ ఉంది అంటే యాడ్ ప్రమోట్ చేసే, ఇప్పుడు ఫోటోగ్రఫీ ఉంది, ఫోటోగ్రఫీ అనేది ఒక కంపెనీ అనుకోండి, అది కూడా ఒక బిజినెస్ కదా. ఆ బిజినెస్ ఇంకొక బిజినెస్ కి ఆపర్చునిటీ ఇస్తుంది. నేను నా మొబైల్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, నువ్వు ఫోటో షూట్ చేసి కంటెంట్ రాసి అంటే మీ టీం ప్రాజెక్ట్ అంతా అక్కడ ఫిక్స్ చేస్తారు. సో బిజినెస్ టు బిజినెస్ జరిగేది. ఇప్పుడు దట్ ఈస్ నాట్ ద సిచ్యుయేషన్, సినియారియో అనేది చేంజ్ అయింది, ఇండివిజువల్ టు హెల్ప్. ఇప్పుడు నేను యాజ్ ఎ పర్సన్, నేను కంటెంట్ రైటర్ గా ఐ కెన్ హెల్ప్ ఎనీ బిజినెస్ టు గ్రో దేర్ సేల్స్. వాళ్ళ సేల్స్ పెంచడానికి ఐ కెన్ హెల్ప్ దెమ్ డైరెక్ట్లీ. Okay, I can manage all their social media platforms along with the reels and along with the post, content, everything. Okay, ఇప్పుడు ఇండివిజువల్ టు బిజినెస్ కనెక్ట్ అయ్యేది చాలా ఈజీ అయిపోయింది బికాస్ ఆఫ్ ద డిమాండ్ ఫర్ ఎస్ఈఎం has been increased and రియల్ టైమ్ డైరెక్ట్ కమ్యూనికేషన్ అండ్ కన్వర్సేషన్స్. సో రియల్ టైమ్ అంటే జస్ట్ ఒక మెయిల్ అనేది వాళ్ళకి చేయొచ్చు, లేదంటే ఇఫ్ దే వాంట్ టు హ్యావ్ ఎ డిస్కవరీ కాల్ అంటే డిస్కవరీ కాల్ అంటే వీ కెన్ కమ్యూనికేట్ డైరెక్ట్లీ త్రూ ఆన్లైన్. ఓకే, సో ఈ కన్వర్సేషన్స్ కమ్యూనికేషన్ అనేది రియల్ టైం ఈజీ అయిపోయింది. అకార్డింగ్ టు దేర్ రిక్వైర్మెంట్ వీ కెన్ వర్క్ ఫర్ దెమ్. మేనేజ్ సోషల్ ఎఫెక్ట్, రీచ్ అండ్ స్పీడ్ ఆఫ్ స్ప్రెడ్. సో ఇప్పుడున్న సినారియోలో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలంటే ఎంత ఫాస్ట్గా రీచ్ అవుతుందండి. ఏదైనా సాంగ్ పెట్టారు, ఓకే, ఒక సాంగ్ అనేది బాగా ఫేమస్ అయిపోయింది అనుకోండి, 1 అవర్లో 1 మిలియన్ వ్యూస్ వచ్చిన ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా, మనం చూసాం కొన్ని సాంగ్స్. ఓకే, సో అంత ఫాస్ట్ గా మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ సోషల్ మీడియా అండ్ ఇట్ ఈస్ రియలీ స్ప్రెడింగ్ ఆఫ్ కంటెంట్ ఈస్ రియలీ స్పీడ్ నవడేస్. అండ్ ఎంక్వైరీ, సజెషన్స్, రేటింగ్స్, కంపారిజన్స్, 24/7 కస్టమర్ సపోర్ట్. వాళ్ళు ఎప్పుడైనా ఎంక్వైరీ చేయొచ్చు. ఓకే, ఇఫ్ దే వాంట్ ఎనీ మోడిఫికేషన్స్ దే కెన్ సజెస్ట్ us. ఓకే, అండ్ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు వాళ్ళు. అవునా, గూగుల్లో ఇప్పుడు ఏదైనా మనము ప్లంబర్ని వెతకాలంటే విల్ గో ఫర్ రేటింగ్స్. ఇల్లు మారాలి అంటే వాట్ ఆర్ వి డూయింగ్, ఇల్లు మారాలంటే కూడా మనం అందులో రేటింగ్స్ చూసి వాళ్ళని మాట్లాడి రేటింగ్స్ చూసి మనం కంపేర్ చేసుకొని సజెస్ట్ ఐ మీన్ వాళ్ళకి కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. అండ్ కంపారిజన్స్ అండ్ 24/7 ఎప్పుడైనా మనము కస్టమర్ సపోర్ట్ అనేది 24/7 పెట్టేస్తున్నాం. That is what you are getting jobs as night shift and day shift. Okay, only 24/7 customer support. Because of these things, SEM demand has been increased and demand for content. Read people's mindset. So demand for content. Targeted people ni manam ante mana oka particular group of audience ni target cheyachu anukunnam kada. So when you are targeting people, so we have to read the mindset of targeted people. వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, ఓకే, హౌ బేసిక్ దే ఆర్, వాట్ దే వాంట్ యాక్చువల్లీ, వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ దే నీడ్. ఇలా మనం కంటెంట్ అనేది ఫిల్టర్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు ద ఏజ్, అకార్డింగ్ టు ద జాబ్, అకార్డింగ్ టు ద లొకేషన్ మనం కంటెంట్ ని ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ ఈజీ యాక్సెస్ ఆఫ్ ఫిల్టరింగ్ కంటెంట్, డిమాండ్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ ఫర్ దట్ ఆల్సో. అండ్ విజువల్, మనం విన్న దానికంటే ఇప్పుడు మూవీ వినాలంటే ఇష్టమా, మీకు చూడాలంటే ఇష్టమా? మూవీ ఇది వరకు రేడియోస్ అలా ఉన్నప్పుడు వినేవాళ్ళం, తెలుసా మీకు? ఐ హోప్ యు ఆర్ నాట్ 90s కిడ్స్. ఓకే, వినేవాళ్ళం మూవీస్ రేడియోస్లో అలాగా. ఓకే, ఎంటర్టైన్మెంట్. సో మనం వినడానికంటే ఇప్పుడు విజువల్తో సహా చూస్తున్నారు అనుకోండి, దట్ వుడ్ బి రియలీ గ్రేట్ థింగ్ టు అక్వైర్ ద కంటెంట్ ఈజీలీ. ఎంటర్టైన్మెంట్, ట్రావెల్ బ్లాగ్స్ అండ్ కుకింగ్ ఎక్సెట్రా. విజువల్ కంటెంట్, కుకింగ్ అనేది ఇలా చేయండి అని నేను ఇంకో పెద్దను ఇంటర్వ్యూ చేసుకొని ఇలా చేయండి అని చెప్పేసారు అనుకోండి, దట్ వాంట్ టు. ఇప్పుడు ఒక స్పూన్ వేయండి, తర్వాత మీకు ఈ రంగు వస్తుంది, అట్ దిస్ స్టేజ్ యూ హ్యావ్ టు యాడ్ మిల్క్, ఇలా చెప్పాం అనుకోండి విత్ వీడియోస్. ఓకే, వీడియోస్తో పాటు చెప్పాం అనుకోండి, విజువల్ కంటెంట్కి డిమాండ్ ఎక్కువ.
when compared to audio, visual content కి డిమాండ్ ఎక్కువ. You know that very well, no need to explain about it. దానికి చెప్పడానికి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. యూ ఆల్రెడీ నో ఆల్ దీస్ థింగ్స్. విజువల్ కంటెంట్ కి డిమాండ్ ఎంత ఉందనేది మీకు తెలుసు. ట్రావెల్ కూడా అంతే కదా. ఇలా వెళ్ళాలి గూగుల్ మ్యాప్ చూడడం కంటే వెన్ సంబడీ గోస్ టు దాట్ పర్టికులర్, ఇప్పుడు ఏదైనా ఎక్కడైనా జైన్ టెంపుల్, మీ ఊరు దాటి జైన్ టెంపుల్ చాలా బాగుంది అనుకోండి. సో దానికి వెళ్ళాలి అనుకుంటున్నారు, ఎవరో వీడియో పెట్టారు, యూ ఆల్సో వాంటెడ్ టు గో దేర్. మీకు కూడా వెళ్ళాలనిపించింది. అక్కడికి వెళ్తున్నప్పుడు కూడా మీరు వీడియో ఆన్ చేసుకుంటారు. ఓకే, ఇలా వెళ్ళాలి, ఈ రోడ్ వచ్చింది, ఇలా వెళ్తామంటే. ఓకే, డిమాండ్ ఫర్ విజువల్ హ్యాస్ బీన్ ఇంక్రీస్డ్ అండ్ ఆల్సో ఇన్ఫర్మేటివ్, న్యూస్, రీసెర్చ్, ఎడ్యుకేషన్ ఎక్సెట్రా. ఇన్ఫర్మేటివ్ అంటే ఏంటి? మనం ఇలా ఫిల్టర్ చేసుకోవచ్చు, విజువల్ కంటెంట్, ఇన్ఫర్మేటివ్ కంటెంట్. ఓకే, ఇలా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. న్యూస్, రీసెర్చ్, ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కింద వస్తాయి. యూ కెన్ డూ బోత్. ఇన్ఫర్మేటివ్ కంటెంట్ చేయొచ్చు, విజువల్ కంటెంట్ చేయొచ్చు. ఈజీ టు టార్గెట్ అండ్ గ్రాబ్ ద ఆపర్చునిటీ ఆఫ్ సీజన్స్ పరంగా కూడా మనం ఫిల్టర్ చేయొచ్చు కదా. వాట్ ఆర్ ద సీజన్స్? సమ్మర్ సీజన్, winter season, okay, rainy season. So according to the seasons, we already know what are the products getting demanded over the seasons. రైన్ కోట్స్ ఎప్పుడు సీజన్ వస్తుంది వాటికి? రైనీ సీజన్లో. కూలర్, ఏసీ అంతా ఎప్పుడు సీజన్ వస్తుంది వాటికి? ఓకే, ఇంకా ఎడ్యుకేషన్కి ఎప్పుడు సీజన్? మీకు అన్నీ తెలుసు కదా. బికాస్ వీఆర్ వాచింగ్ ఎవ్రీథింగ్. మనం అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాం, అన్నీ చూస్తున్నాం. సో దిస్ ఈస్ ద వెరీ సింపుల్ థింగ్ టు అండర్స్టాండ్ ఫర్ యూ. అండ్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఆర్గానిక్ అండ్ పెయిడ్ పర్ క్లిక్ సెర్చ్ అడ్వర్టైజింగ్. 2 టైప్స్ ఉంటాయి. ఓకే, SEO అంటే ఏంటి? ఆర్గానిక్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, మనం గూగుల్ ర్యాంకింగ్ ఇస్తాం. ఇక్కడ ఏంటి? పేడ్ పర్ క్లిక్, అంటే ఏ సోషల్ మీడియాకి వెళ్ళినా కూడా పే పర్ క్లిక్ అడ్వర్టైజ్మెంట్ అనేది పాపప్ చేసుకుంటూ ఉన్నాం. ఓకే, విజిబిలిటీ, మన వెబ్సైట్ని మనమే విజిబిలిటీని మనం పెంచుకుంటున్నాం. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ సెర్చ్ అంటే పే. మీరు పోస్ట్ చేసిన యాడ్ మీద క్లిక్ చేస్తే మీకు అమౌంట్ వస్తుంది, పే పర్ క్లిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయ్యారు. ఓకే, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు, మీరు ఇంకొకరిని జాయిన్ చేయిస్తే మీకు ఇంత అమౌంట్ ఇస్తాము అంటే మీరు జాయిన్ చేయిస్తారా? డెఫినెట్లీ, రైట్. దట్ ఈస్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. మీరే సెర్చ్ చేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు జాయిన్ చేయిస్తే పర్టికులర్ ఇన్స్టిట్యూట్కి మీకు అమౌంట్. అండ్ వాట్ ఆర్ ద డిఫరెన్స్? మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉండొచ్చు, SEO అంటే ఏంటి, SEM అంటే ఏంటి. లెట్ us have a very more clarity about it. SEO takes more time to show results but provides long term value. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది రియలీ గూగుల్లో ర్యాంక్ అవ్వడం అనేది ఇట్ టేక్స్ టైం, స్లో అవ్వచ్చు. ఎందుకంటే మన వెబ్సైట్లో మనమే ఉంటాం, మన వెబ్సైట్ని మనమే ఇంక్రీజ్ చేసుకుంటూ దాంట్లో కీవర్డ్స్ ఇలా మెయింటైన్ చేసుకుంటాం. SEO అంటేనే కీవర్డ్స్ కదా. కీవర్డ్స్, మెటా డిస్క్రిప్షన్, హెడ్లైన్స్ ఇవే చూసుకుంటూ ఉంటాం. ఎలాంటి హెడ్లైన్స్ పెడితే పీపుల్ అట్రాక్ట్ అవుతారు. ఓకే, దీస్ థింగ్స్ విల్ టేక్ కేర్ ఇన్ SEO. సో SEMలో ఏంటి అంటే మనం ఏదైతే చేస్తామో, మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని అన్ని చోట్ల మనం పాపప్ చేస్తున్నాం. ఓకే, రిజల్ట్స్ ఫర్ SEM ఆర్ ఇమ్మీడియట్లీ బట్ ఓన్లీ లాస్ట్ యాజ్ లాంగ్ యాజ్ క్యాంపెయిన్ ఈజ్ యాక్టివ్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎంతసేపు యాక్టివ్ ఉంటుంది? ఇప్పుడు మీరు స్టోరీ పెడతారు, ఒక స్టోరీ పెట్టినప్పుడు ఎంతసేపటి వరకు యాక్టివ్గా ఉంటుంది ఆ స్టోరీ? ఎన్ని అవర్స్ యాక్టివ్ ఉంటుంది స్టోరీ చెప్పండి? మీరు వెబ్సైట్ క్రియేట్ చేసి దాని కీవర్డ్ సెర్చింగ్, హెడ్లైన్స్ ఇవన్నీ చూసుకొని ర్యాంకింగ్ అవుతుందా లేదా అని చూసుకోవడం SEO. మీరు చేసిన వెబ్సైట్ని మీరు వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అన్నిట్లో పెట్టారనుకోండి, సో దట్ విల్ రీచ్ ఫాస్ట్ కదా. ఫాస్ట్గా రీచ్ అవుతుంది కదా. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను అని నలుగురికి తెలియాలి కదా. సో యు ఆర్ పుషింగ్ యువర్ వెబ్సైట్ టు ఆల్ ద ప్లాట్ఫామ్స్. మీరే పుష్ చేసుకుంటున్నారు. దట్ వుడ్ బి ఈజీ అండ్ దట్ ఈస్ అ క్విక్. కానీ తక్కువ టైం, 24 hours ఒక స్టేటస్ మనం 24 hours పెట్టగలం కదా. ప్రతిసారి ఆ క్యాంపెయిన్ యాక్టివ్గా ఉన్నంత వరకే మనకి రీచ్ అనేది పెరుగుతూ ఉంటుంది. వన్స్ 24 hours స్టాప్ అయిపోయింది అనుకోండి, పీపుల్ వెల్ ఆఫ్టర్ మీరు 24 hours ఒక్కసారి పెట్టేసి తర్వాత మంత్స్, ఇయర్, ఒక 1 month పెట్టలేదు అనుకోండి, పీపుల్ విల్ ఫర్గెట్ అబౌట్ దట్. ఓకే, SEM వల్ల ఇమీడియట్ రిజల్ట్స్ ఉంటాయి కానీ అది యాక్టివ్ ఉన్నంత వరకు.
SEO is free way to have your listing in search. It is unpaid strategy. So SEO అనేది unpaid, SEM అనేది paid. ఓకే, SEM pay involves paying to have your ads appear in search. మీరు అన్నిట్లో మీరు మీ ఇన్స్టిట్యూట్ గురించి మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అని చెప్పడానికి మీరు పేపర్లో యాడ్ ఇవ్వడం, తర్వాత పేపర్లో యాడ్ ఇవ్వాలంటే అమౌంట్ అవుతుంది, అండ్ టీవీలో యాడ్ ఇవ్వాలంటే అమౌంట్ అవుతుంది, పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే అమౌంట్ అవుతుంది. ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఇలా డిస్ట్రిబ్యూట్ అంటే మనం ఫాస్ట్గా రీచ్ అవ్వాలి, మన కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయి అండ్ నాకు క్యాండిడేట్స్ కావాలి అని ఫాస్ట్గా రీచ్ అవ్వాలంటే వాట్ వీ డూ, వీ లుక్ ఫర్ అడ్వర్టైజింగ్, పెయిడ్ అడ్వర్టైజింగ్. ఇన్ ద సేమ్ వే SEM కూడా అంతే. ఫాస్ట్గా రీచ్ అవ్వాలి అంటే SEM నాకు ఇన్స్టాగ్రామ్లో పాపప్ అయ్యేలా చూడు, ట్రూకాలర్లో పాపప్ అయ్యేలా చూడు, అండ్ ఫేస్బుక్లో పాపప్ అయ్యేలా చూడు, గూగుల్లో ప్రతి చోట మనం పాపప్ అయ్యేలాగా మనం అమౌంట్ పే చేస్తున్నాం అంతే. ఓకే, SEM ఈజ్ పెయిడ్, SEO ఈజ్ నాట్ పెయిడ్. పెయిడ్ కాదు, కాకపోతే మనమే కీవర్డ్స్ సెర్చ్ చేసి హెడ్లైన్స్ అట్రాక్టివ్గా పెట్టి కంటెంట్ అనేది లాంగ్ ఫామ్ కంటెంట్ అంటే మన వెబ్సైట్ ఎక్కువసేపు ఎంగేజ్ అయ్యేలా చేసి అండ్ వెబ్సైట్కి ట్రాఫిక్ పెంచుకోవడం SEO. ఓకే, SEM అనేది మనం పే చేసి అన్ని ప్లాట్ఫామ్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము, పాపప్ చేయడం. ఓకే, సో SEO is unpaid strategy to increase traffic, organic results on the search engines like Google and Bing. సో గూగుల్ అనేది సెర్చ్ ఇంజిన్ కదా, బింగ్ అనేది కూడా సెర్చ్ ఇంజిన్. సో వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్ అనేది ఫస్ట్లో వచ్చింది అనుకోండి, దట్ ఈస్ ద థింగ్ SEO. ర్యాంకింగ్ ఆన్ ద గూగుల్ అనేది SEO కదా. SEM అనేది అడ్వర్టైజర్ పే ఈచ్ టైం. దాని మీద క్లిక్ చేసిన ప్రతిసారి యూ విల్ గెట్ మనీ. ఓకే, స్పాన్సర్ చేసిన వాళ్ళకి స్పాన్సర్డ్ సెర్చ్ రిజల్ట్కి అడ్వర్టైజ్మెంట్కి వాళ్ళకి పే అవుతుంది. SEO uses content, keywords, titles and meta to attract customers and search results. మనం ఇదే కదా చేస్తాం, కీవర్డ్స్ రీసెర్చ్ చేస్తాం, కంటెంట్ రీసెర్చ్ చేస్తాం, అండ్ టైటిల్స్, మెటా డిస్క్రిప్షన్ ఇవన్నీ చూసుకొని SEOలో చేస్తాం. ఓకే, టు అట్రాక్ట్ కస్టమర్స్ అంటే బేసిక్ కీవర్డ్స్ ఎలా ఆడియన్స్ అనేది సెర్చ్ చేస్తారు. SEM అంటే SEM అలా కాదు, SEM allows you to target customers by demographics like age, location, etc. ఏజ్ని బట్టి, లొకేషన్ బట్టి మీరు ఏదైనా సెర్చ్ చేశారు అనుకోండి, ఇప్పుడు కర్ణాటకలో ఏదైనా సెర్చ్ చేశారు, ఓకే, సో యూ విల్ గెట్ ఎ కన్నడ అడ్వర్టైజ్మెంట్ ఇన్ యూట్యూబ్. మీరు తెలుగులో ఇండియా ఆంధ్రప్రదేశ్లో ఉండి సెర్చ్ చేస్తే యూ విల్ గెట్ ఎ తెలుగు ఆర్ ఇంగ్లీష్ అడ్వర్టైజ్మెంట్స్ ఇన్ యూట్యూబ్. అబ్జర్వ్ చేశారా మీరు? కర్ణాటక వాళ్ళకి కన్నడ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి ఎక్కువ, అండ్ తెలుగు వాళ్ళకి తెలుగు అడ్వర్టైజ్మెంట్, తెలుగు అండ్ ఇంగ్లీష్ అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ. ఇన్ దీస్ వే, ఓకే, అకార్డింగ్ టు ద లొకేషన్, ఏజ్, ఏ ఏజ్ వాళ్ళు ఎలా సెర్చ్ చేస్తున్నారు, అకార్డింగ్ టు ఫిల్టర్ కంటెంట్. ఓకే, ఫిల్టర్డ్ కంటెంట్ నుంచి మనం SEM ద్వారా మనం అట్రాక్ట్ చేయవచ్చు. అండ్ దిస్ ఈస్ ఫాస్ట్, SEM ఈస్ ఫాస్ట్ బట్ ఇట్ ఈస్ పెయిడ్. SEO is not paid, but it will grow slowly and it will take time. It is slow, time quality ఉంటుంది అండ్ గ్రోత్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అట్లీస్ట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 3 to 6 months to 1 year. 3 months, 6 months, 1 year ఇలా వెయిట్ చేయాల్సి ఉంటుంది SEOలో. SEMలో అలా కాదు. ఓకే, ఇట్ ఈస్ ద ఇన్స్టాంట్ రిజల్ట్స్, ఇన్స్టాంట్ మ్యాగీ లాగా. ఓకే, బెనిఫిట్స్ ఆఫ్ SEO. అండ్ వీ సెలెక్ట్ లాంగ్వేజెస్ ఆల్సో. యా, ఎగ్జాక్ట్లీ, మనం లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకుంటేనే కదా మనకు అలా సేమ్ లాంగ్వేజ్ మీద మనకి ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తూ ఉంటుంది. అబ్జర్వ్ చేస్తారా, ప్రతి చోట మీకు తెలియకుండానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మీ ఏజ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మీ మెయిల్ ఐడి ఇస్తారు, అండ్ మీ లొకేషన్ ఇస్తారు. లొకేషన్ అలో అని కొడతారు కదా ప్రతి చోట, దిస్ డివైస్ ఈస్ ఆస్కింగ్ యూ టు allow the location అని కొడతారు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ దేర్ గూగుల్, సెర్చ్ ఇంజిన్ ఈజ్ ఫిల్టరింగ్ ద కంటెంట్. బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందంటే ఫిల్టర్ చేస్తుంది కంటెంట్ని, లొకేషన్, ఏజ్, ఇవన్నీ. అండ్ బెనిఫిట్స్ ఆఫ్ SEO నుంచి బెనిఫిట్స్ ఏంటి? యూ డ్రైవ్ మోర్ క్వాలిఫైడ్ లీడ్స్. క్వాలిఫైడ్ లీడ్స్ అంటే ఎవరికైతే అవసరం ఉందో వాడే వచ్చి సెర్చ్ చేస్తారు SEO. ఓకే, యూ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద బడ్జెట్ మీద కంట్రోల్ ఉంటుంది. నేను ఇంత బడ్జెట్ ఇంతే వాడుకోవాలంటే అంతే ఉంటుంది SEOలో. యూ కెన్ యాడ్ మోర్ కన్వర్షన్స్ అంటే మీ ట్రాఫిక్ మీ వెబ్సైట్లో ల్యాండ్ అయ్యారు వాళ్ళు, అండ్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ దెమ్, యూ వాంట్ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ ఎ సేల్గా కన్వర్ట్ చేయాలంటే వీ కెన్ డూ దట్ ఇన్ SEO. అండ్ కాస్ట్ ఎఫెక్టివ్, SEOలో కాస్ట్ తక్కువ. లేజర్ ఫోకస్ టార్గెటింగ్,
లేజర్ ఫోకస్ టార్గెటింగ్ ఉంటుంది, అంటే అంత డీప్ టార్గెటింగ్ ఉంటుంది SEO, బికాస్ వీ డూ రీసెర్చ్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ కీవర్డ్. అన్ని కీవర్డ్స్ మీద కంటెంట్ మీద రీసెర్చ్ చేసి పెడతాం కదా, సో దట్ ఈస్ నథింగ్ బట్ లేజర్ ఫోకస్డ్ టార్గెటింగ్ ఉంటుంది. అండ్ రియల్ టైమ్ రిజల్ట్స్, సో అకార్డింగ్ టు ద కంటెంట్, మన కంటెంట్ కి రియల్ టైమ్ రిజల్ట్స్ అనేది SEOలో ఉంటుంది. ఇంక్రీజ్డ్ ఆన్లైన్ కాంపిటీషన్, ఆన్లైన్ కాంపిటీషన్ నాట్ ఫస్ట్ ఉండాలా, సెకండ్ ఉండాలా, థర్డ్ ర్యాంకింగ్ లో ఉండాలా, సో ఇంక్రీజ్డ్ కాంపిటీషన్ అనేది SEOలో ఉంటుంది. మెజరబుల్ ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, నేను ఎంత ఇన్వెస్ట్ చేశాను, హౌ మచ్ ఐ రిటర్న్. ఓకే, మనం ఇన్వెస్ట్ చేసిన దానికి మనకి త్వరగా రిటర్న్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీరే అనుకోండి, మీరు ఈ కోర్సెస్ మీద ఇన్వెస్ట్ చేశారు, మీరు ఏదో నేర్చుకున్నారు, ఇందులో నేర్చుకొని ఇంకొక చోట మీరు జాబ్లో జాయిన్ అయ్యి దీన్ని యూజ్ చేసుకొని మీరు అర్న్ చేశారు అనుకోండి, మీరు ఇక్కడ ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో మీకు అక్కడ శాలరీ రూపంలో వచ్చేస్తుంది కదా. ఇన్ ద సేమ్ వే మెజరబుల్ ROI, మీరు ఒక 10,000 ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, ఇఫ్ ద జాబ్ ఈస్ పేయింగ్ యూ 15,000 అనుకోండి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసినట్టే కదా మీకు. సో ఎడ్యుకేషన్లో మనం ఇన్వెస్ట్ చేయడం అనేది always return on investment. Okay. Google ad campaign. Okay. Google ad campaign అనేది ఎలా వర్క్ అవుతుంది? See, a set of groups, ads, keywords, bidding అంటే మీకు తెలుసు అనుకుంటా. ఇంత పెట్టి ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తారు? మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేశారు దేంట్లోనా? పేటిఎం గోల్డ్ ఇలా కొన్ని ఉంటాయి కదా చిన్నవి, బెట్టింగ్ చేశారు ఎప్పుడైనా? చేయలేదా? సో వీఆర్ షేరింగ్ ఎ బడ్జెట్. ఒక కీబోర్డ్ మీద కూడా మనం బెట్టింగ్ చేయవచ్చు, అంటే దాని మీద మనం డబ్బులు, ఇప్పుడు క్రికెట్లో ఇద్దరు గెలవాలనుకోండి, వీడి మీద కొంచెం కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. వీడు గెలిచాడు అనుకోండి, వీడి మీద పెట్టింది మనకు వచ్చేస్తుంది, వీడి మీద ఓడిపోయిన వాడి మీద ఉన్నది పోతుంది. ఓకే, ఇన్ దాట్ వే. సో వీ కెన్ షేర్ అ బడ్జెట్, లొకేషన్ టార్గెటింగ్, అదర్ సెట్టింగ్స్ అనేది చాలా ఉంటాయి. లొకేషన్, ఏజ్, సీజన్, ఇలా సెట్టింగ్స్ చాలా ఉంటాయి. క్యాంపెయిన్ ఈవెన్ యూ డోంట్, మీకు తెలియకుండా మీ ఇంటర్నెట్ కనెక్షన్, వీడియో వస్తుందా మీకు? నాకు ఇంటర్నెట్ కనెక్షన్ అన్స్టేబుల్ అని వస్తుంది. నా వాయిస్ వస్తుందా అమ్మాయి? వినిపిస్తుంది కదా మన వాయిస్? ఎస్ ఆడియో అండి. థ్యాంక్ యూ. So your Google Ads account can have one or many ad campaigns running. మీరు యాడ్ క్యాంపెయిన్స్ ఎన్నైనా రన్ చేసుకోవచ్చు. మీకు ఈ యాడ్ క్యాంపెయిన్స్ అనేది మీకు అర్థం అవ్వాలంటే దిస్ ఇస్ అ న్యూ వర్డ్, ఇట్ మైట్ బి అ న్యూ వర్డ్ ఫర్ యూ. ఫేస్బుక్ ఉంది. ఓకే, ఫేస్బుక్లోకి వెళ్ళి పేజెస్ అని ఉంటుంది. మీరు ఫేస్బుక్లోకి వెళ్ళి పేజెస్ అని ఉంటుంది. అందులో ఆ పేజెస్లో మీరు ఒక యాడ్ క్యాంపెయిన్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. దాన్ని క్రియేట్ చేసుకొని అందులో మీరు ఒక యాడ్ అనేది రన్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం యూ కెన్ ఇన్వెస్ట్ సమ్ మనీ. ఎంత లో అంటే 10 రూపీస్ ఇలా ఉంటాయి ఇన్వెస్ట్మెంట్. 100, 200, 2000, మనకి ఎంత చిన్నదాన్ని ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. అకార్డింగ్ టు అవర్ ఇన్వెస్ట్మెంట్ ద రీచ్ వుడ్ బి ఇన్ ద సేమ్ వే. మనం తక్కువ ఇన్వెస్ట్ చేస్తే తక్కువ రీచ్ ఉంటుంది, ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ అవుతుంది. ఓకే, దాన్నే బిడ్డింగ్ అంటారు. ఓకే, ప్రతి దానికి బడ్జెట్ అనేది షేర్ చేయొచ్చు. ఈ యాడ్కి ఇది, ఈ యాడ్కి ఇది, ఈ ప్లాట్ఫామ్కి ఇంత, అలాగా మీరు ఈ కీవర్డ్కి ఇంత, ఇలా మీరు ప్రతి దానికి బడ్జెట్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, బిడ్డింగ్, ప్రైస్ పర్ కీవర్డ్, పర్ సేల్, పర్ లీడ్, పే పర్ క్లిక్, సిపిఎం, ఇవన్నీ కూడా క్లిక్ పర్ మినిట్, అంటే ఒక్క మినిట్లో ఎన్ని క్లిక్స్ వచ్చాయి లైక్ వీటన్నిటికీ కూడా మీరు పెయిడ్ కంటెంట్, SEO, పెయిడ్, సోషల్ మీడియా, కన్వర్షన్, డేటాబేస్, ఇవన్నీ కూడా ఒక సైకిల్. మన దగ్గర డేటాబేస్ ఉంది అండ్ కంటెంట్ ఉంది, SEO ఉంది. SEO అంటే ఎంత గూగుల్లో ర్యాంక్ అంటే విజిబిలిటీ,
తర్వాత పెయిడ్, తర్వాత ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ టు ఆల్ ద సోషల్ మీడియాస్ లో చూసిన వాళ్ళు ఇఫ్ దే ఆర్ క్లికింగ్ ఆన్ దట్ పర్టికులర్ లింక్ అండ్ దే ఆర్ బయింగ్ ద ప్రోడక్ట్, దట్ ఈస్ నథింగ్ బట్ కన్వర్షన్. విజిబిలిటీ ఏమవుతుంది, కన్వర్షన్ అవుతుంది, సేల్ గా కన్వర్ట్ అవుతుంది. ఇన్ దాట్ వే గూగుల్ యాడ్ క్యాంపెయిన్ అనేది అలా రన్ అవుతుంది. యాడ్ క్యాంపెయిన్ మేనేజ్మెంట్, ఎలా యాడ్ క్యాంపెయిన్ మేనేజ్ చేయాలి. సో వి ఆల్వేస్ హ్యావ్ టు డూ అవర్ రీసెర్చ్ ఆన్ కీవర్డ్స్ మీద చాలా రీసెర్చ్ ఉండాలి. యాడ్ క్రియేషన్, ఎలాంటి యాడ్ క్రియేట్ చేస్తా అంటే ఎంత విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో, ఇప్పుడు 7 seconds 10 seconds లో ఒక 2 lines చదవడానికి ఎంత టైం పడుతుంది మీకు, ఆ 2 lines లో అట్రాక్ట్ చేసుకోవాలి. ఒక ట్రూ కలర్ లో మీకు ఎంత ఎంత ఇన్ఫర్మేషన్ తో పాపప్ అవుతుంది మీకు యాడ్ అనేది, వెరీ ఫ్యూ లైన్స్, ఒక 50 words లోపలే ఉంటాయి. And next, keyword research, ad creation, someone message. Government offers investment to various companies to construct something that can be an example of it. Constant optimization to track your ad or reaching the right audience or not. Maybe disturbance. సో యాడ్ క్యాంపెయిన్ మేనేజ్మెంట్ లో ఎక్కడ యాడ్ అనేది ప్లేస్ అవ్వాలి, టాప్ రైట్ కార్నరా, టాప్ బాటమ్, టాప్ లెఫ్ట్ కార్నరా, మిడిల్, ఎక్కడ యాడ్ క్యాంపెయిన్ మన యాడ్ అనేది పాపప్ అవ్వాలనేది కూడా మనం చూసుకోవచ్చు. ఎంత సైజ్, ఎంత మనం పేపర్ లో సైజ్ చూసుకుంటాం కదా, ఎంత సైజ్ లో రెక్టాంగిల్, స్క్వేర్, లేదంటే బాక్స్, చిన్న బాక్స్, ఎన్ని వర్డ్స్ ఉండాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు మేనేజ్. ఓకే, దిస్ ఇస్ ద సేమ్ కేటగిరీ. ఇదే మనం పేపర్ లో ఎలా అయితే యాడ్ ఇస్తామో ఇన్ ద సేమ్ వే మనం వెబ్సైట్ పేజెస్ లో ఇస్తున్నాం యాడ్స్, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో ఇస్తున్నాం. సో వీ హ్యావ్ టు చెక్ ది సైజ్ ఆఫ్ ద అడ్వర్టైజ్మెంట్ ఆల్సో. ఆ ఇమేజ్ ఎంత ఉండాలి, కంటెంట్ ఎంత ఉండాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు ప్లాన్ అకార్డింగ్లీ. కాన్స్టెంట్ ఆప్టిమైజేషన్ టు ట్రాక్ యువర్ యాడ్స్. మీరు యాడ్స్ ఎన్ని ప్లాట్ఫామ్స్ కి షేర్ చేశారు, ఓకే, ఏ ప్లాట్ఫామ్ నుంచి మీకు ఎక్కువ రిజల్ట్స్ అనేది వస్తున్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఎంతమంది క్లిక్ చేస్తున్నారు, క్లిక్ చేసిన వాళ్ళు ఎంతమంది కొంటున్నారు, ఎంతమంది క్లిక్ చేసి కొనట్లేదు, ఆల్ ద థింగ్స్ యూ విల్ గెట్ టు నో. సో బిడ్డింగ్, SEM లో ఇది మా SEM సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ లో ఇవన్నీ చేయొచ్చు. ఓకే, బిడ్డింగ్ అంటే maximum conversions, target CPA, click per ad, enhanced CPA, click per click. So SEM allows businesses to bid on specific keywords మీద bid చేయొచ్చు and phrases మీద bid చేయొచ్చు. Okay, and relevant keywords and phrases relevant to their products or services, ensuring that their ad appears prominently when users search for those terms. మీరు ఒక టర్మ్ ఏదైనా సెర్చ్ చేసి చూడండి, బెస్ట్ అని సెర్చ్ చేసి చూడండి, హౌ మెనీ థింగ్స్ యూ విల్ గెట్. బెస్ట్ కాలేజా, బెస్ట్ ఇన్స్టిట్యూటా, బెస్ట్ మేకప్ ఆర్టిస్టా, అంటే బెస్ట్ కి ఏదైతే రిలేటెడ్ గా ఉంటాయో, మినిమం ఎలాంటి వర్డ్స్ అయితే అటాచ్డ్ ఉంటాయో అవన్నీ వస్తాయి. అంటే రీసెంట్ సెర్చ్ ఏదైతే చేసింటారో అవన్నీ కీవర్డ్స్ అనేవి మీకు వస్తాయి. అబ్జర్వ్ చేశారా, మీరు ఏదైనా ఒకటి సెర్చ్ చేసే లోగానే కింద ఒక 5-6 lines వచ్చేసి ఉంటాయి సెర్చ్ ఇంజిన్ లో. సో దట్ ఈస్ నథింగ్ బట్ SEM. ఐడెంటిఫై, మనం ఒక పర్టికులర్ కీవర్డ్ మీద బిడ్ చేస్తున్నాం, ఆ కీవర్డ్ మీద బిడ్ చేసినందుకు అదే కీవర్డ్ తో సెర్చ్ చేసినప్పుడు మనం వెబ్సైట్ వచ్చి దాని మీద క్లిక్ చేశారనుకోండి, విల్ గెట్ మనీ విల్ బి యాడెడ్. ఐడెంటిఫై రిలవెంట్ కీవర్డ్స్ ఫర్ యువర్ యాడ్స్. మనం రిలవెంట్ కీవర్డ్స్ అనేది యూజ్ చేసుకోవాలి, రీసెర్చ్ చేసుకొని మనం ఐడెంటిఫై చేసి మనం ప్లేస్ చేసుకోవాలి. ఎవ్రీథింగ్ ఈస్ on keywords. Content is the king. Digital marketing the content is king. So we have to always focus on laser focus on content. What kind of words we are using, what kind of people are searching with elanti words to search chestunnaru audience anedi manam we have to read the minds of people. Bid on your keywords, maximum bid. ఇది కూడా ఉంటాయి, maximum bid కూడా ఉంటుంది. ఓకే, కీవర్డ్స్ మీద మీరు బిడ్ చేసుకోవచ్చు, బిడ్డింగ్ పెట్టుకోవచ్చు. అండ్ పే పర్ క్లిక్,
ఆఫ్టర్ బిడ్డింగ్ ఆన్ కీవర్డ్స్ దేర్ యాడ్స్ అపియర్స్ ఆన్ ద టాప్. ఒక్కసారి మీరు దాని మీద ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఒక కీవర్డ్ మీద ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఇఫ్ దేర్ యాడ్స్ అపియర్స్ ఆన్ ద టాప్ ఆఫ్ సారీ బిడ్ చేసిన తర్వాత అదే కీవర్డ్ తో అపియర్ అవుతుంది, ఒక పాపప్ లాగా అడ్వర్టైజ్మెంట్ చిన్నగా మన సైజ్ ఎంచుకున్న సైజ్ ప్రకారం మనకి కనిపిస్తుంది. సో ఎప్పుడైతే దాని మీద క్లిక్ చేశారో, ఎవరైతే దాని మీద క్లిక్ చేశారో, పేయింగ్ ఎఫీ ఈచ్ టైం యూజర్ క్లిక్స్ ఆన్ ద యాడ్. క్లిక్ చేస్తే చాలు, వాళ్ళు కొన్నా కొనకపోయినా క్లిక్ చేసినందుకు కూడా మీకు అమౌంట్ అనేది వస్తుంది. పే పర్ క్లిక్, ఒక క్లిక్ కి అమౌంట్ ఇంత అని వస్తుంది. కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ టార్గెటెడ్ విజిటర్స్. ఓకే, ఇట్ ఈస్ రియల్లీ కాస్ట్ ఎఫెక్టివ్. మనకి దీనికి పెద్ద ఖర్చు అయితే ఏం అవ్వదు. ఓకే, థౌజండ్స్ లాక్స్ లో అయితే ఏం ఉండదు. అండ్ అలౌస్ యూ టు పే వెన్ యాడ్స్ జనరేట్స్ ట్రాఫిక్. ఎప్పుడైతే యాడ్స్ చాలా మంది ఎక్కువ చూస్తేనే దాని ట్రాఫిక్ అంటాం. ఒక చోట ఒక రెస్టారెంట్ కి ఎక్కువ జనం ఉన్నారు అనుకోండి, సో దట్ ఈస్ నథింగ్ బట్ ట్రాఫిక్. ఆ రెస్టారెంట్ కి ఎక్కువ ట్రాఫిక్ ఉంది అంటే. ఇన్ ద సేమ్ వే ఒక వెబ్సైట్ కి ఎక్కువ పీపుల్ వచ్చి వెళ్తున్నారు అనుకోండి, సో దట్ ఈస్ నథింగ్ బట్ ట్రాఫిక్. మీ యాడ్ కి ఎక్కువ మంది క్లిక్స్ వస్తున్నాయి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ట్రాఫిక్. సో ఆ ట్రాఫిక్ కి కూడా మీకు అమౌంట్ అనేది పే చేస్తారు. allows you to pay when ads generates traffic. And here you can see example. మీరు దేనికోసం స్టోరేజ్ షెల్వింగ్ కోసం వెతుకుతున్నారు. See how many ads you got. కింద చూడండి, ఏడి అని కనిపిస్తుంది చూడండి మీకు. ఏడి అనేది యాడ్ అని అర్థం. అంటే మనం అమౌంట్ పెడితే ఇట్లా ఏడి అనేది వస్తుంది. మీరు స్విగ్గీలో కూడా అబ్జర్వ్ చేశారా, ఎప్పుడైనా మీరు ఏదైనా టైప్ చేస్తే ఏడి అని పాపప్ అవుతుంది. ఏడి ఈజ్ దట్ ఈస్ పెయిడ్ అని అర్థం. వాళ్ళు పే చేసి ఫస్ట్ ప్లేస్ లో పెట్టుకుంటున్నారు, అంటే ప్రయారిటీ పెంచుకుంటున్నారు. మీరు షాపింగ్ అని షాపింగ్ కి సెర్చ్ చేసినప్పుడు కూడా పైన ఏడిఎస్ అని వచ్చింది, యాడ్ అని వచ్చింది. అంటే దిస్ ఈస్ పెయిడ్ అని, వాళ్ళు పే చేసి అమౌంట్ పే చేసి ఇందులో వాళ్ళదే ఫస్ట్ పాపప్ ప్రయారిటీ వెబ్సైట్ వచ్చేలా పెట్టుకున్నారు. అలానే ఎన్నైనా ఉండొచ్చు, 1 2 3 4. ఇది కూడా ఆర్డర్ అనేది కూడా ఎసిఎంఏ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. You can see how many ads are there in one page. Okay, landing page. 75% of customers prefer a mobile-friendly website. సో మీరు ఇన్స్టాగ్రామ్ లో క్లిక్ ఇన్ ద బయో అని చూస్తారు, లింక్ ఇన్ ద బయో అని ఉంటుంది. సో వాట్ ఈస్ దట్ లింక్ యాక్చువల్లీ? ఆ లింక్ అనేది ఇట్ హ్యావ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ స్పెసిఫిక్ ప్రోడక్ట్ ఆర్ ఆఫర్. ఒక ఆఫర్ గురించి కానీ ఒక ప్రోడక్ట్ గురించి కానీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే ఒక ల్యాండింగ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవ్రీ వన్ సర్చ్ ఇన్ దర్ మొబైల్. 75% అనేది పీపుల్ మొబైల్లోనే సెర్చ్ చేస్తారు. సో whenever you are posting a content, you have to check whether it is mobile friendly or not. మొబైల్ కంటెంట్ అనేది మొబైల్ ఫ్రెండ్లీయా కాదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, అండ్ క్లియర్, సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ సింగిల్ కాపీ. ల్యాండింగ్ పేజ్ అనేది మీరు క్లిక్ చేస్తే ఒక సింగిల్ కాపీ రావాలి అంతే. దాన్ని అది వెబ్సైట్ లాగా ఆర్టికల్ లాగా మీకు 6-7 pages అనేది ఉండకూడదు. ఓకే, ఇట్ షుడ్ బి a single copy, single page, and it should be clear, it should be simple, and it should be straight forward to the topic. ఏదైతే మీరు సేల్ చేయాలనుకుంటున్నా, యూ హ్యావ్ టు బి స్ట్రైట్ ఫార్వర్డ్ టు దట్. ల్యాండింగ్ పేజెస్ అంటేనే ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ సేల్స్ పేజ్ అని కూడా అనొచ్చు ల్యాండింగ్ పేజ్ అంటే. విచ్ కంటైన్స్ ఆఫర్స్ అండ్ ఆఫర్స్ అబౌట్ అ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. అండ్ ల్యాండింగ్ పేజెస్ హెల్ప్స్ ఇన్ కన్వర్టింగ్ క్లిక్స్ ఇంటూ వాల్యుబుల్ సిపిఏ. ఓకే, కాల్ టు యాక్షన్ అంట. అందులో క్లిక్ ఇన్ దిస్, ఇఫ్ యూ వాంట్ టు బై దిస్, క్లిక్ ఆన్ దిస్ అని అన్ని చోట్ల ల్యాండింగ్ పేజెస్ లో ఒక 2-3 times మనం పెట్టుకోవచ్చు. నాట్ మోర్ దాన్ దట్. కొన్ని వెబ్సైట్స్ అయితే చాలా పెట్టుకుంటారు దాన్ని. అది షేర్ ద ల్యాండింగ్ పేజెస్ అనేది షేర్ చేస్తాను ఎలా ఉంటాయని. అండ్ సైన్ అప్, పర్చేజ్, షేర్ ఎక్సెట్రా. సో అందులో కాల్ టు యాక్షన్స్ ఎన్ని ఉంటాయి? సైన్ అప్ ఉంటుంది. సైన్ అప్ అవ్వడం వల్ల యూజ్ ఏంటి? జస్ట్ సెకండ్.
సో వీఆర్ గివింగ్ ద సైన్ అప్ ఆప్షన్. ల్యాండింగ్ పేజ్ లో సైన్ అప్ ఆప్షన్ ఇస్తున్నాం. సైన్ అప్ ఆప్షన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, విల్ గెట్ దేర్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ మెయిల్ ఐడి, వాళ్ళ ఫోన్ నంబర్, ఇలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, అండ్ ఆల్సో పర్చేజ్ ఆప్షన్ ఇస్తున్నాం. పర్చేజ్ ఆప్షన్ ఇస్తే ఏమవుతుంది, ఇట్ ఈస్ డైరెక్ట్లీ గోయింగ్ టు ద రేజర్ పే ఆప్షన్. అంటే ఏదైనా వెబ్సైట్ యూపీఐ నుంచి, నా క్రెడిట్ కార్డ్ నుంచి పర్చేజ్, సో ఇట్ ఈస్ గోయింగ్ టు దాట్ పేజ్. అండ్ షేర్ అంటే ఆల్ ద సోషల్ మీడియా ప్రొఫైల్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇలా అన్ని ఆప్షన్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆప్షన్స్ అన్ని కూడా మనకి ఇవ్వచ్చు. సో ఇన్ దిస్ వే సిటిఎస్ విల్ టేక్ ప్లేస్. ల్యాండింగ్ పేజెస్ లో సైన్ అప్, పర్చేజ్, షేర్, ఇలా ఎన్ని సిటిఎస్ అయినా ఇవ్వచ్చు. కాల్ టు యాక్షన్, మనం వాళ్ళు యాక్షన్ తీసుకునేలాగా చేయడం. వాళ్ళు యాక్షన్ తీసుకోవడం, సైన్ అప్ అయినా యాక్షన్ తీసుకోవచ్చు, పర్చేస్ యాక్షన్ అయినా తీసుకోవచ్చు, షేర్ యాక్షన్, ఏదో ఒకటి. బట్ దే హ్యావ్ టు డూ సంథింగ్ ఇన్ అవర్ వెబ్సైట్. ఏదో ఒక యాక్షన్ తీసుకుంటే దట్ వుడ్ బి బెటర్. సో మనకు ఫర్దర్ ఫాలో అప్ కి చాలా ఈజీగా ఉంటుంది. షేర్ చేస్తున్నారు, పర్చేస్ చేస్తున్నారు, షేర్ చేశారు అనుకోండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ ఇంట్రెస్ట్ అని కూడా మనం పెట్టచ్చు. అండ్ పర్చేస్ చేశారు, పర్చేస్ చేస్తే వీ కెన్ ఆఫర్ దెన్ నెక్స్ట్ టైం పర్చేస్ చేసినప్పుడు 10% ఆఫర్ డిస్కౌంట్ యూజ్ చేద్దాన్ని మనం పర్చేస్ ఆఫర్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ మొబైల్ ఫ్రెండ్లీ యూజర్ ఎక్స్పీరియన్స్ ప్లే ఏ key role. So mobile maximum most of the people will use mobiles rather than PC కంటే ఎక్కువ మొబైల్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. సో the information should be mobile friendly. Add quality. So expected click-through rate plus ad relevance plus landing page experience. So add quality ఎలా ఉండాలి అంటే, so when people are clicking on particular link, సర్చ్ యాడ్స్ లో లింక్ మీద క్లిక్ చేస్తే ఇట్ షుడ్ త్వరగా ఓపెన్ అవ్వాలి. అండ్ ఇట్ షుడ్ బి అప్డేటెడ్ కంటెంట్, అప్డేటెడ్ గా ఉండాలి. వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యూ హ్యావ్ డన్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ దట్. ఓకే, అండ్ పీపుల్ ఓపెన్ చేసినప్పుడు ఇది నాకు సంబంధం లేదు, నాది కాదు అని అనిపించుకోవద్దు. ఇట్ షుడ్ బి రిలవెంట్. యాడ్స్ అనేది రిలవెంట్ గా ఉంది. వాట్ ఈస్ రీసెంట్ గా ఏం సెర్చ్ చేశాడు, దానికి రిలవెంట్ గానే ఉండాలి. మన వాడు ఏదో సెర్చ్ చేస్తే మనం ఏదో యాడ్ అనేది మనం పోగొట్టేది. అకార్డింగ్ టు హిస్ రీసెంట్ రీసెర్చెస్. అండ్ యూనిక్ కంటెంట్ టు స్టాండ్ అవుట్ ఆఫ్ ద క్రౌడ్. యూనిక్ కంటెంట్ అంటే ఇట్ షుడ్ బి లైక్ అందరూ ఎలా అయితే షేర్ చేస్తున్నారో ఒక పేజెస్ లాగా, అండ్ ఒక ఫ్రెండ్ పక్కన కూర్చొని మాట్లాడితే ఎలా ఉంటుంది కంటెంట్, అంటే వాళ్ళు చదివే వాళ్ళకి అలాంటి ఫీల్ వస్తే ఎలా ఉంటుంది. సో ఇట్ షుడ్ బి యూనిక్ అంటే కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తాం. హే దేర్, హౌ ఆర్ యూ, వీఆర్ డూయింగ్ ఇట్. వీఆర్ అంటే WEARER అలా యూజ్ చేస్తాం కదా, WERE అని యూజ్ చేస్తాం కదా. సో సమ్ కైండ్ ఆఫ్ సోషల్ మీడియా షార్ట్ కట్స్ ఉంటాయి. సో పీపుల్ విల్ ఫీల్ ఈజీ టు రీడ్ అండ్ ఇట్ విల్ ఆల్సో షోస్ యూనిక్. ఎప్ అనే వర్డ్ అనేది, ఎస్ అనేదానికి ఎప్ అని కూడా అంటారు. వాట్సాప్ అనేది గ్రామర్ కాదు, కానీ హే వాట్సాప్ అంటారు. ఓకే, వాట్ ఆర్ ద 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు, మనం మరీ ప్రొఫెషనల్ గానే ఉండాల్సిన అవసరం లేదు. వీ కెన్ బి హిస్ ఫ్రెండ్. ఒక ఫ్రెండ్ తో ఎలా మాట్లాడతారో, ఎంత క్యాజువల్ గా కన్వర్సేషనల్ తో మాట్లాడతారో, అవర్ కంటెంట్ ఆల్వేస్ షుడ్ బి యూనిక్. అలా చేస్తే మీ కంటెంట్ ఆల్వేస్ యూనిక్ గానే ఉంటుంది. స్టీర్ ద డైరెక్షన్ టు బెస్ట్ యూ క్యాన్. సో వాళ్ళు ఒక్కసారి దాని మీద క్లిక్ చేశారు అనుకోండి, వీ హ్యావ్ టు గ్రాబ్ దెమ్, వీ హ్యావ్ టు అట్రాక్ట్ దెమ్ టు ఎనీ కాల్ టు యాక్షన్, ఎనీ సిటిఏ. సైన్ అప్ అన్న అవ్వచ్చు, పర్చేజ్ అన్న అవ్వచ్చు, అండ్ షేర్ అన్న అవ్వచ్చు. వీ హ్యావ్ టు స్టీర్ దేర్ డైరెక్షన్ టు దీస్ కాల్ టు యాక్షన్స్. ఓకే, వాళ్ళని ఎలాగోలా ఒక కాల్ టు యాక్షన్ తీసుకునేలాగా ఉండాలి కంటెంట్. సో అంత ఎఫెక్టివ్ గా, అంత అట్రాక్టివ్ గా మనం రాయాలి. ఓకే, కీవర్డ్ రీసెర్చ్ అండ్ సెలెక్షన్. We should be very careful in selecting the keyword. దానికి సపరేట్ టూల్స్ ఉంటాయి. కీవర్డ్ కూడా బెస్ట్ కీవర్డ్ సర్చింగ్ కూడా టూల్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. కీవర్డ్ ఎంతమంది, ఒక కీవర్డ్ ప్లేస్ చేసి డెలివరీ అనే కీవర్డ్ ని ఎంతమంది యూజ్ చేస్తున్నారు. ఓకే, so that we can, according to that, we can do our research and we can put it on our website. Through keyword research is the foundation of SEM success. Keyword is the most important thing in the SEM success. Identify relevant keywords with high search volume.
ఎన్ని మిలియన్ సెర్చ్ ఉంటే అంత బెస్ట్ కీబోర్డ్ అని అర్థం. ఓకే, లో కాంపిటీషన్ టు మ్యాక్సిమైజ్ యువర్ ఆర్గోనిక్. దానికి ఎంత లో కాంపిటీషన్ ఉంటే అంత బెటర్. ఇప్పుడు బిఎస్సి, బీకామ్, ఎంఏ ఇవన్నిటికీ కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఇంజనీరింగ్ ఇవన్నిటికి. హోటల్ మేనేజ్మెంట్ కి కాంపిటీషన్ తక్కువ ఉంది. హోటల్ మేనేజ్మెంట్ కి, ఫోటోగ్రఫీకి ఇలాంటివి కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, కానీ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఇన్ దాట్ వే వీ హ్యావ్ టు రీసెర్చ్ అండ్ సెలెక్ట్ ద కీవర్డ్స్ అండ్ క్రియేట్ యువర్ యాడ్ కాపీ. ఈ హోంవర్క్, ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేసిన తర్వాత కీవర్డ్ రీసెర్చ్, తర్వాత డిమాండ్ కీవర్డ్ అండ్ లో కాంపిటీషన్ ఉన్న కీవర్డ్ ఇవన్నీ సెర్చ్ చేసి పెట్టుకున్న తర్వాత అండ్ యూ కెన్ క్రియేట్ యువర్ యాడ్ కాపీ. సో యాడ్ కాపీలో ఏమేమి ఉండాలి? హెడ్లైన్, 10 days at amazon.com మ్యాసివ్ సెలెక్షన్, ఒక చిన్న హెడ్లైన్. దాని తర్వాత హెడ్లైన్ కింద ఒక లింక్, డిస్ప్లే యూఆర్ఎల్ ఇస్ ట్రూలీ ఇంపార్టెంట్. అంటే మీ వెబ్సైట్ లో వాడు ఎంటర్ అవ్వాలంటే దాని మీద క్లిక్ చేసి ఒక వెబ్సైట్ ఓపెన్ అవ్వాలి కదా. సో యూఆర్ఎల్ అనేది మీరు ఖచ్చితంగా అందులో పెట్టాలి. అండ్ డిస్క్రిప్షన్ లైన్, ఒక్క లైనే డిస్క్రిప్షన్. గ్యారంటీడ్ 1 day డెలివరీ. మనకి డెలివరీ 24 hours లో వచ్చేస్తుందంటే దట్ వుడ్ బి రియల్లీ గ్రేట్ఫుల్ కదా. ఒక్క రోజులో డెలివరీ వస్తుందంటే మనం ఏదైనా ఎమర్జెన్సీగా రేపు కావాలి మాకు, ఇప్పుడు మీరు గ్రోసరీస్ పెట్టుకుంటారు. ఓకే, వీ చూస్ 1 day డెలివరీ. ఇప్పుడు నేను కూడా ఐ చూస్ బిగ్ బాస్కెట్, ఐ చూస్ ఫ్లిప్కార్ట్ for my groceries. జియో మార్ట్ అయితే 2-3 days తీసుకుంటుంది. I prefer Big Basket and Flipkart to get 1 day delivery. In that way, guaranteed 1 day delivery అంటే we choose those things in our emergencies. And Amazon India has ఇక్కడ చూడండి. సో వీఆర్ క్రియేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ డిమాండ్. వాళ్ళ దగ్గర నుంచి మనం ఫోర్స్ఫుల్ గా ఒక డిమాండ్ అనేది అట్రాక్ట్ చేస్తుంది. అమెజాన్ ఇండియాకి, మా వెబ్సైట్ కి 14,682 ఫాలోవర్స్ ఉన్నారు గూగుల్ ప్లస్. సో ఇలా మనం ఏదైనా ఒకటి ఒక వాళ్ళకి తెలియకుండానే అట్రాక్ట్ అయ్యేలాగా, అంటే ఇంతమంది మా ప్రోడక్ట్ వాడారు, ఇన్ని రివ్యూస్ ఉన్నాయి, ఇన్ని ఫీడ్బ్యాక్స్ ఉన్నాయని పెట్టారనుకోండి, వాట్ వీ యాజ్ ఎ ఆడియన్స్ వాట్ వీ థింక్ మేబీ దట్ ఈస్ అ రియల్ ప్రోడక్ట్, దట్ ఈస్ అ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇన్ దిస్ వే. ఇలా మనం ఆలోచిస్తాం కదా. ఒక్క 1, 2, 3, 4 లైన్స్ ఉన్నాయంటే ఆ 4 lines లోనే వీ హ్యావ్ టు అట్రాక్ట్ దేర్ అటెన్షన్. వాళ్ళ అటెన్షన్ ని మనం అట్రాక్ట్ చేయాలి. సో దే హ్యావ్ టు టేక్ ఏ కాల్ టు యాక్షన్. వాళ్ళకి యాక్షన్ తీసుకోవాలంటే దాని మీద క్లిక్ చేసి వాట్ ఇస్ దిస్ ఆల్ అబౌట్, దేని గురించి ఏంటి డీటెయిల్స్ కనుక్కోవాలంటే దాని మీద క్లిక్ చేస్తారు. అండ్ సర్చ్ రీటార్గెటింగ్, ఓన్లీ 29.9% ఆఫ్ క్లిక్స్ లీడ్స్ టు పర్చేస్. ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం కదా, క్లిక్ చేస్తే పేపర్ క్లిక్ చేస్తే అమౌంట్ అనేది వస్తుంది అని, పర్చేస్ చేస్తే ఇంత అమౌంట్ వస్తుంది. సో 29%, ఇప్పుడు 100 people క్లిక్ చేస్తారు అనుకోండి, జస్ట్ 29%, 29 members మాత్రమే కొంటారు. ఓకే, 100 people జస్ట్ చూడడానికి వస్తారు. సో రీటార్గెటింగ్ ఇంక్రీజ్ క్లిక్స్ అండ్ కన్వర్షన్స్. రీటార్గెట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఒకటి సెర్చ్ చేశారు, వీ హ్యావ్ టు రీటార్గెట్ దెమ్ ఇన్ ఆల్ ది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళు మళ్ళీ రీటార్గెట్ చేయాలి. అంటే ఆఫర్ అయిపోతుంది, ఇంకా 2 hours లో ఈ ఆఫర్ అయిపోతుంది, సో వీ హ్యావ్ టు రీటార్గెట్ దెమ్. ఓకే, రీటార్గెట్ చేసి క్లిక్ మళ్ళీ కన్వర్షన్ తో మనం కన్వర్ట్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద మీ వేలో చెప్పాలంటే ఇట్స్ గేమ్. వాళ్ళని మళ్ళీ రీటార్గెట్ చేస్తున్నాం మనం. అండ్ ACM రీటార్గెటింగ్ డిస్ప్లేస్ యాడ్స్ టు పొటెన్షియల్ కస్టమర్స్. ఎవరు పొటెన్షియల్ కస్టమర్స్ అంటారు? ఎవరికైతే నీడ్ ఉందో. ఇప్పుడు నేను ఏదైనా సెర్చ్ చేశాను, ఇప్పుడు నా కిచెన్కి ఏదో కావాలి, నేను ఏదో సెర్చ్ చేశాను, వద్దులే అమౌంట్ లేదు కదా నేను సైలెంట్ అయిపోయాను. బట్ ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు అదే పాపప్ అవుతుంది. ఒక 20 rupees తగ్గించి వాడు యాడ్ పెడతాడు, మళ్ళీ 20 rupees తగ్గింది అని అనుకుంటాను నేను. ఓకే, ఇంకోసారి డెలివరీ కూడా ఫ్రీ అని పెడతాడు. బై నౌ ఇఫ్ యూ వాంట్ గెట్ ఫ్రీ డెలివరీ అంటాడు. డెలివరీ తగ్గింది, నాకు మళ్ళీ ఆఫర్ వచ్చింది, నాకు మళ్ళీ రాదేమో ఈ ఛాన్స్ అని చెప్పి మనం పక్కన దగ్గర తీసుకునైనా కొంటాం. అది ఓకే, దట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ అర్జెన్సీ దే ఆర్ క్రియేటింగ్. రీటార్గెటింగ్ చేసి మనం డెసిషన్ చేంజ్ చేసుకుని ఉంటాం, ఇప్పుడు వద్దులే మళ్ళీ తీసుకుందామని, కానీ వాళ్ళు రీటార్గెట్ చేసి మన దగ్గర కొనేలాగా చేస్తారు. దట్ ఈస్ ACM. దానికి సెపరేట్ స్ట్రాటజీస్ ఉంటాయి. This allows you to attract and capture target customers with your paid ads on search engines. సో మనం ఎలా రీటార్గెట్ చేయొచ్చు అంటే పెయిడ్ యాడ్స్ వల్ల. సో మనం కొన్ని ప్లాట్ఫామ్స్కి ఇచ్చేసి మీ ప్లాట్ఫామ్లో నా ప్రోడక్ట్ గురించి యాడ్ ఇవ్వండి. సో వీఆర్ పేయింగ్ ఫర్ ద సోషల్ మీడియా ప్రొఫైల్స్. అంటే కొంతమందికి
పెయిడ్ డబ్బులు ఇచ్చి మనం పెయిడ్ చేసుకుంటాం. ఇప్పుడు నా ఇన్స్టిట్యూట్లో నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. అండ్ దీనికి ఐ వాంట్ పీపుల్, వాళ్ళు వస్తేనే కదా వాళ్ళు నాకు ఫీ పే చేస్తే నాకు వాళ్ళు జాయిన్ అయితే నాకు ప్రాఫిట్ వస్తుంది. ఎంతమంది జాయిన్ అయితే అంత ప్రాఫిట్ వస్తుంది. వాట్ ఐఎమ్ డూయింగ్, నాకు ఎవరు రావట్లేదు అనుకోండి, వాట్ ఐ డూ, ఐ లాస్ట్ ఎనీ ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు తిరుపతిలో, విజయవాడలో ఎక్కడైతే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు, లోకల్ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ పీపుల్ ఉంటారు ఎక్కువ. సో ఐ లాస్ట్ దెమ్ టు షో మై ప్రోడక్ట్ ఇన్ యువర్ పేజ్. నా ప్రోడక్ట్ గురించి నీ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వు అని. సో ఫలానా లావణ్య స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కండక్ట్ చేస్తుందంట, నా పేజ్ అంటే నా పేరు చెప్పి మా పీపుల్ ఆఫ్ తిరుపతి నుంచి వస్తున్నాము అని చెప్తే నీకు ఇంత డిస్కౌంట్ వస్తుంది అని మనం ఒక యాడ్ అనేది క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇన్ దిస్ వే మనం రీటార్గెట్ చేస్తూనే ఉండొచ్చు ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్. సో విజిటర్ యువర్ వెబ్సైట్. సో యువర్ వెబ్సైట్లో ఒక యాడ్ అనేది చూసి ఇన్స్టాగ్రామ్లో నేను ఒక యాడ్ అనేది చూశాను. సో దాని మీద క్లిక్ చేశాను, ఆ పేజ్లో ఎగ్జిట్ అయిపోయింది. ఆ పేజ్ ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఇంకో పేజ్ ఓపెన్ అయింది. యాడ్ పేజ్ అనేది ఓపెన్ అయింది. అందులో నేను ఏదో ఒక యాక్షన్ తీసుకొని నేను వెనక్కి వస్తే మళ్ళీ ఎక్కడికి వస్తాను, మళ్ళీ ఇన్స్టాగ్రామ్కి వస్తాను. ఓకే, ఇన్ దిస్ వే విజిటర్స్ రిటర్న్స్ టు యువర్ సైట్. పవర్ ఆఫ్ SEM. సో 2023 మనకి రీసెంట్గా ఎండ్ అయింది కదా. సో అకార్డింగ్ టు యాన్యువల్ ఇయర్ ఏప్రిల్ టు ఏప్రిల్ మనం కౌంట్ చేసుకుంటాం కదా ఫైనాన్షియల్ ఇయర్. సో వన్ ఆఫ్ ద స్టాండ్ అవుట్ ఫీచర్స్ ఆఫ్ SEM ఈజ్ అబిలిటీ టు ప్రొవైడ్ డీటెయిల్డ్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్. SEMలో మనకు అడ్వాంటేజ్ ఏంటి, పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ డీటెయిల్డ్గా రిపోర్ట్. ఇప్పుడు మీరు యాక్సిస్ బ్యాంక్లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, ఏదో ఒక బ్యాంక్ క్రియేట్ చేసుకుని అందులో మీ ఫోన్ నెంబర్, మీ మెయిల్ ఐడి ఇచ్చారనుకోండి, ఎవ్రీ మంత్ మీకు ఇన్ని ట్రాన్సాక్షన్ జరిగాయి, ఏ ఏటీఎంలో డ్రా చేశారు, ఎక్కడి నుంచి మీకు అమౌంట్ వచ్చింది, మీరు ఎవరికి పంపించారు అని డీటెయిల్డ్ రిపోర్ట్ మన మెయిల్ ఐడికి వస్తుందా. ఇన్ ద సేమ్ వే SEMలో కూడా యూ కెన్ ట్రాక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎంతమంది క్లిక్ చేశారు, ఆ క్లిక్ చేసిన వాళ్ళు ఎంతమంది కొన్నారు, ఆ కొన్న దాని వల్ల నాకు ఎంత రెవెన్యూ అనేది, అంటే ఎన్ని డబ్బులు వచ్చాయి, నేను అమౌంట్ ఇన్వెస్ట్ చేసింది ఎంత, నాకు వచ్చింది ఎంత, నేను ఇన్వెస్ట్ చేసినంత అమౌంట్ నాకు వచ్చిందా లేదా. ఇన్ దిస్ వే నేను క్యాంపెయిన్స్, యాడ్స్ ఇలా సోషల్ మీడియా డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల ఎంత వచ్చింది అమౌంట్. సో ఇలాంటి వాటి వల్ల మనకు ఒక క్లారిటీ వస్తుంది నెక్స్ట్ డెసిషన్ తీసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇదే ప్రోడక్ట్ మళ్ళీ సేల్స్కి పెట్టడానికి మనకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎవరైనా టెక్స్టైల్స్ ఏదైనా శారీస్ కావచ్చు, ఏదైనా ప్రాజెక్ట్స్ కావచ్చు, ఏదైనా క్రియేట్ చేశారనుకోండి. సో ఇఫ్ దే ఆర్ గెటింగ్ అట్ సో మచ్ ఆఫ్ సేల్స్, వాళ్ళకి సేల్స్ ఎక్కువ వచ్చాయి అనుకోండి, వాట్ దే విల్ డూ, దే విల్ టేక్ ఎ డెసిషన్ టు క్రియేట్ మోర్ అండ్ మోర్. మళ్ళీ అవే ప్రోడక్ట్సే తీసుకొచ్చి మళ్ళీ అవే ప్రాజెక్ట్సే చేయడానికి దే విల్ టేక్ ఎ డెసిషన్. అంటే సేల్స్ ఇవన్నీ ఈ SEM వల్ల ఏమవుతుందంటే వీల్ గెట్ ఎన్ ఐడియా, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎంత సేల్ అవుతుంది, సో నెక్స్ట్ మళ్ళీ ఏ ప్రోడక్ట్ని పెంచాలి ఇన్ దిస్ వే. అండ్ AB టెస్టింగ్. టూ యాడ్స్ అనేది మనం ఒక యాడ్ క్రియేట్ చేసాము, ఇంకో కొద్ది రోజుల తర్వాత ఇంకొక యాడ్ క్రియేట్ చేసాం. A అనేది వైరల్ అయింది, B అనేది వర్క్ అవ్వలేదు. వీ కెన్ గో బ్యాక్ టు A. 2 యాడ్స్ పెట్టుకోవచ్చు క్యాంపెయిన్లో, గూగుల్ క్యాంపెయిన్లో 2 యాడ్స్ పెట్టుకోవచ్చు. ఏది డిస్ప్లే చేయమని అడిగితే దాన్నే డిస్ప్లే చేస్తుంది గూగుల్ అనేది, సెర్చ్ ఇంజిన్ అనేది. ఏదైనా సరే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏదైనా సరే దీన్నే అన్ని చోట్ల పాపప్ చేయంటే అదే A అనే అడ్వర్టైజ్మెంట్నే పాపప్ 2 అడ్వర్టైజ్మెంట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, ABCD అనేది పెట్టుకోవచ్చు. సో దేని వల్ల మీకు ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది అనేది మీరు చూసుకోవాలి. A వల్ల ఎక్కువ జనరేట్ అవుతుందా, B యాడ్ వల్ల ఎక్కువ జనరేట్ అవుతుంది. AB అంటే దట్ ఈస్ నథింగ్ బట్ కంటెంట్. ఏలో ఒక రకమైన కంటెంట్ క్రియేట్ చేసి మనం అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాం, Bలో ఒక రకమైన కంటెంట్ క్రియేట్ చేసి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాం. దేనికి ఏ అడ్వర్టైజ్మెంట్కి ఎక్కువ సేల్స్ వచ్చాయి, దట్ ఈస్ ద థింగ్ వీ హ్యావ్ టు చెక్. అండ్ నెక్స్ట్ 50% విజిటర్స్, ఇదే AB టెస్ట్. ఏ అడ్వర్టైజ్మెంట్ నేను పోస్ట్ చేసినప్పుడు 50% వచ్చారు నా అడ్వర్టైజ్మెంట్ చూడడానికి, క్లిక్ చేశారు, కానీ 27% కన్వర్షన్ వచ్చింది. అంటే 50% విజిటర్స్ వస్తే 27%, అంటే ఆల్మోస్ట్ హాఫ్ కంటే కొంచెం ఎక్కువే నాకు సేల్స్ అయ్యాయి. ఇప్పుడు ఇది చూడండి B టెస్టింగ్, దీనికి కూడా 50% విజిటర్స్, 50 పీపుల్ వచ్చారు, కానీ 13% సేల్స్కి కన్వర్ట్ అయింది. సో నేను చూస్ చేసుకుంటాను ఇప్పుడు, ఏ యాడే చూస్ చేసుకుంటాను. రెండు డిఫరెంట్గా ఉన్నాయి చాలా. ఓకే, రెండు కంటెంట్ డిఫరెంట్గా ఉంది.
సో ఏ అనేది బాగా వర్కౌట్ అవుతుంది, బి అనేది వర్కౌట్ అవ్వలేదు. ఇన్ దట్ వే వీ కెన్ గో బ్యాక్ టు ద ఏ ఎడ్యుకేషన్ వేర్ we are able to generate a great revenue. Okay, what is the future of SEM? So AI is the future of SEO and SEM. So in this digital age, SEM is upcoming years is powerful tool for businesses. Businesses ki SEM is powerful tool. Ippudu most of the people wanted to do a business than a job. Job kante kuda business cheyalani ekkuva thought lo ekkuva undi. So ఎవరు ఏ బిజినెస్ చేయాలన్నా దే నీడ్ హెల్ప్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ పీపుల్. అది కంటెంట్ మార్కెటింగ్ ఎస్ఈఓనా ఎస్ఎన్ఎం. ఇప్పుడు నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, జాబ్ చేస్తున్నాను, జాబ్ చేసి ఇంకొక సైడ్ హజిల్ పెట్టుకున్నాను. సో నాకు ఈ జాబ్ వల్ల నేను దాన్ని ఎక్కువ మెయింటైన్ చేయలేకపోతున్నాను. సో దట్ ఐ కెన్ హైర్ ఎ సోషల్ మీడియా మేనేజర్. నేను ఒక సోషల్ మీడియా మేనేజర్ని హైర్ చేసుకుంటాను. సో హీ విల్ లుక్ ఆఫ్టర్ ఆల్ ద థింగ్స్. he or she will look after all my engagements, all my sales. వాళ్ళు యాడ్ క్రియేట్ చేసి వాళ్ళే పెట్టాలి, వాళ్ళు దానికి సాంగ్స్ క్రియేట్ చేసి ఎడిట్ చేసి అన్ని వాళ్ళే పెట్టాలి. సో దే విల్ లుక్ ఆఫ్టర్. ఐ విల్ జస్ట్ గివ్ ఇన్స్ట్రక్ట్ దెమ్ అండ్ ఐ పే ఫర్ దెమ్. Okay, in this way candidates are directly approaching businesses and they are getting the very good decent salary. నీ ఇన్స్టాగ్రామ్ నేను 1 month హ్యాండిల్ చేస్తే నాకు 5,000. దే విల్ డిమాండ్ లైక్ దట్. ఓకే, వీక్లీ ఇన్ని పోస్ట్ నేను చేస్తాను యాజ్ యువర్ మీ ఇప్పుడు వెంకటేష్ అనే యాక్టర్, వెంకటేష్ అనే అతను యాక్టర్. అతను డైరెక్ట్ గా పోస్ట్ చేస్తాడా అన్ని సోషల్ మీడియాలో కూర్చొని? నో, దే వుడ్ హైర్ సోషల్ మీడియా మేనేజర్స్ ని హైర్ చేసుకొని యాజ్ అ వెంకటేష్ దే ఆర్ పోస్టింగ్. ఎస్టర్డే నేను ఈ పార్టీకి వెళ్ళాను, సో నా మూవీ రిలీజ్ అవుతుంది. వెంకటేష్ డైరెక్ట్ గా మాట్లాడు, వెంకటేష్ దగ్గర ఉన్న ఎస్ఎంఎం మాట్లాడతాడు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో. ఓకే, ఇంట్రెస్టింగ్. So SEM poised to continue evolving automation, artificial. So we can create automation. ఇప్పుడు నేను ఒక వీక్ నేను ప్లాన్ చేసుకోవచ్చు. ఒక వీక్ కి నేను కంటెంట్ ని ప్లాన్ చేసుకొని మండే ఇది, ట్యూస్డే ఇది, వెన్స్డే ఇది అని షేర్ చేసి టైమింగ్ పెట్టేసాం అనుకోండి, ఆ టైంకి ఆటోమేటిక్ గా పోస్ట్ అయిపోతుంది. ఓకే, ఇన్ దట్ వే ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, విత్ దిస్ హెల్ప్ వాయిస్ సెర్చ్ కూడా ఉంది కదా. వాయిస్ సెర్చ్ కూడా ఉంది కదా మనకు. మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాయిస్ సెర్చ్ చేస్తూ ఉంటారు చాలా మంది. ఓకే, సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల SEM అనేది ఇట్ హ్యాస్ అ రియలీ వెరీ గుడ్ ఫ్యూచర్ ఇన్ అప్కమింగ్ ఇయర్స్. సో వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు బి అప్డేటెడ్ అండ్ వీ హ్యావ్ టు స్టే ఇన్ఫార్మ్డ్ అబౌట్ ఆల్ ద టెక్నాలజీస్ ఇన్ దిస్ వరల్డ్. సో అకార్డింగ్ టు దట్ వీ హ్యావ్ టు చేంజ్. దట్ ఈస్ అ క్రూషియల్ థింగ్, రైట్? మన కాంపిటీషన్ మనం తట్టుకోవాలంటే వీ హ్యావ్ టు చేంజ్, వీ హ్యావ్ టు బీ అప్డేటెడ్ అకార్డింగ్ టు ద changing technology. World is really moving fast. It is changing every day, but we should not be in the same stage. మనం ఏదో నేర్చేసుకున్నాం నాకు ఇదే వచ్చు అని మీరు అనుకోకూడదు. వీ హ్యావ్ టు అప్డేట్ ఇన్ అవర్ టెక్నాలజీ. ఇది వరకు కంప్యూటర్స్ లో మాకు బిఎస్సి అంటే పైథాన్ అవన్నీ ఉండేవి కాదు కదా. ఇప్పుడు బిఎస్సి కంప్యూటర్స్ లో పైథాన్ ఉంది, ఆర్ లాంగ్వేజ్ ఉంది, ఇవేవో వచ్చేసి కదా. ఇన్ దీస్ వే చేంజ్ అవుతూనే ఉంటుంది అకార్డింగ్ టు ప్రజెంట్ టెక్నాలజీ. సిలబస్, కాలేజ్ సిలబస్ కూడా చేంజ్ చేస్తున్నారు. అంటే ఈ ప్రజెంట్ టెక్నాలజీకి వీళ్ళు కాంపిటేటివ్ గా ఉండాలి, బయటకు వెళ్తే జాబ్స్ రావాలి అన్నట్టే చేంజ్ చేస్తున్నారు. ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ టు బి అప్డేటెడ్ వెన్ వీఆర్ డూయింగ్ ఎ బిజినెస్ ఆర్ వెన్ వీఆర్ డూయింగ్ సర్వీసెస్. Do you have any questions in this? So thank you so much for joining. I'm ending here. Please let me know if you have any doubts. Please put it in the chat box. Okay, thank you. I'm leaving now. Bye bye. Take care. We'll meet you in the next class with the digital marketing career. I think LinkedIn. Okay, LinkedIn. Okay, we'll meet with the LinkedIn. Okay, bye.